నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. టీటీడీ పరకామణి చోరీ కేసును రాష్ట్రాన్ని కుదిపేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరకామణి సేవలో చోరీ వ్యవహారంపై భక్తులు బగ్గుమంటున్నారు. ఇక పరకామణి చోరీ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. పరకామణిలో చోరీకి పాల్పడ్డ రవికుమార్ ఆస్తుల్ని టీటీడీకి కొన్ని రాయించి భారీ మొత్తంలో మిగిలిన ఆస్తుల్ని నాటి టీటీడీ పాలక మండలి ప్రముఖులు, వైసీపీ నాయకులు, అలాగే పోలీస్ అధికారులు హస్తగతం చేసుకున్నారంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. పరకామణిలో చోరీకి పాల్పడ్డ రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే అతని ఆస్తులు ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ అయ్యాయా, కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తుది నివేదికను డిసెంబర్ 2 లోపు సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. కనీసం ఈ విచారణతో అయినా ఆరోపణలో నిజానిజాలేంటి, రాజకీయంగా తిరుమల శ్రీవారిని వాడుకునేది ఎవరో తేలిపోనుంది. తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చుతున్న దుర్మార్గులెవరో ప్రజలకు తెలియడానికి ఎక్కువ సమయం కూడా లేదన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే రవికుమార్ ఆస్తులు, అలాగే ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీలన్నీ దాచిపెట్టడానికి వీలు కాదు. ఒకవేళ ఆస్తులన్నీ ఇతరులపై బదిలీ చేసి ఉంటే అది కూడా తెలిసిపోతుంది. అప్పుడు శ్రీవారిని ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారో వెంటనే రుజువైపోతుంది. పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించి రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది కోర్టు. పోలీస్ శాఖ నిద్రపోతుందని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసలు ఇంతకీ పాపం ఎవరిది? టీటీడీ ప్రతిష్ట ఎందుకు ఇలా దిగజారుస్తున్నారు? ప్రభుత్వం చర్యలు ఏం తీసుకోనుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ఇక ముందుగా మనం విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరాజు గారు నమస్తే సార్. నమస్కారం అండి. వెంకటేశ్వరరాజు గారు, ఎలా చూడాలి టీటీడీలో జరుగుతున్న పరిణామాలు? మరి అసలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఆయన అని ప్రజలందరూ ఎలా కొలుస్తారో మనకు తెలుసు. ఇలా జరుగుతూ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనుకుంటారంటే ఏం చెప్తారు మీరు? పరకామణిలో చోరీకి పాల్పడ్డాన్ని ఎలా చూస్తారు? కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరైతే వెంటనే కోరుకున్నంటనే వాళ్ళ కోరికలు తీరుతాయి అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి యొక్క ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అయితే ఆయన పట్ల ఎవరైతే హాని చేస్తున్నారో, ఎవరైతే అతని పట్ల గౌరవం లేదో, అక్కడ ఉండేటువంటి ఇది డైట్, ఇది రాయి, ఈ రాయిని మీరు కొలుస్తున్నారు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఎన్ని శిక్షలు పడ్డాయో, ఎన్ని అది జరిగిందో మనందరికీ తెలుసు, చరిత్ర చెప్తున్నది. ఒకప్పుడు 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పి జీవో తీసిన తర్వాత వాళ్ళు ఏమైనారు, ఏం చేశారు, కాలగర్భంలో ఎలా కలిసిపోయారు అనేటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు సంగమ, సాళువ, తులువ వంశస్థుడు అనేటువంటి ఇది కృష్ణదేవరాయల కాలం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ధన కనక వస్తువాహనాదులు ఏవైతే ఉన్నాయో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కొలువులో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. తర్వాత అవి పోయిన తర్వాత ఈవెన్ కృష్ణదేవరాయల కాలంలో కొన్ని చోరీలు అంటే దొంగతనాలు జరిగినప్పుడు వాళ్ళని కూడా కఠినమైనటువంటి శిక్ష చేసినటువంటి విషయం మనందరికీ చరిత్ర చెప్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుత విషయం ఏంటంటే ఈ రవికుమార్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఓపెన్ గా మనందరికీ వీడియోలలో అన్నిట్లలో మనం అంటే ప్రింట్ మీడియాలో కానీ అన్నిట్లలో మనం చూసినటువంటి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతన్ని ఎందుకు కాపాడాల్సి వచ్చింది? ఒక్క విషయం చెప్పాలంటే సూదిగూడ అంటే వెంకటేశ్వర స్వామికి అర్పించినటువంటిది ప్రతిదీ కూడా దాని యొక్క ఓనర్ ఎవరు అంటే ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వెంకటేశ్వర స్వామి మాత్రమే. అయితే ఈ రవికుమార్ కు ఏ విధంగానైతే ఈ లోక్ అదాలత్లో చేయించేసి తర్వాత అతన్ని 17 కోట్ల రూపాయలు
అతనితో కట్టించేసి అంటే మామూలుగా 40 కోట్ల రూపాయల వాల్యూ అట అది. ఎవరు చేయమన్నారు దాన్ని? ఆ విధమైనటువంటి అన్ని కోట్ల రూపాయలు అతనికి ఎలా వచ్చాయి, ఏ విధంగా సంపాదించాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జనార్దన్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కిరీటం తీసుకొచ్చి స్వామివారికి అర్పించారు. అయితే ఆ స్వామివారికి ఇంతవరకు ఆ కిరీటం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే తర్వాత అతను జైల్లో పడాడు. జైల్లో ఉండేటువంటి వాడు అతను అక్రమంగా అన్యాక్రాంతంగా సంపాదించినటువంటి ఆ యొక్క దాన్ని మనం పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళు అక్కడ పెట్టలేదు, ఆ స్వామివారికి అలంకరించలేదు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అతన్ని ఎందుకైతే ఏదైతే వెనుకేసుకొస్తున్నారో ఈ సతీష్ కుమార్, అతనికి ఏం అధికారాలు ఉన్నాయి? ఆ సతీష్ కుమార్ నేను ఏం చేసినా నేను నడుస్తుంది అనేటువంటి భావన ఇంట్లో ఎలా వచ్చింది? ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? ఇదంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఏదైతే హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అది దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మొన్ననే బోర్డు మీటింగ్ రేపు జరగబోతున్నది. ఆ బోర్డు మీటింగ్ లో ఎవరైతే ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది ఈ పరకామణి యొక్క అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పోయినాయా, వందల కోట్ల రూపాయలు పోయినాయా, తర్వాత స్వామివారి దగ్గర నుంచి ఎంత వీళ్ళు ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు ఈ విధంగా? ఇంకొక విషయం కూడా, ఒకవేళ దొంగతనం చేసిన వాడిని ఆ దొంగతనం చేసినటువంటి ఆ యొక్క ఏదైతే అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఆ యొక్క సొమ్ము ఏదైతే ఉందో అది తీసుకున్నంత మాత్రాన అతను దొంగతనం చేసింది మాఫ్ అయిపోతుందా? అంటే రేపు ఇంకెన్ని చేస్తాడు అతను? అటువంటి వాడిని ఒక దాతగా చూపెట్టడం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అధికారం ఉంది. ఇంకొకటి విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిళ్లు రావడం ఏంటి, కొంతమందికి బెదిరించడం ఏంటి? ఇవన్నీ అంటే ఏం చేస్తున్నారు అక్కడ? ఏం జరుగుతున్నది? స్వామివారి యొక్క ఆస్తులు, స్వామివారి యొక్క అర్పించినటువంటి ఇవాళ ఒక విషయం చెప్తానండి. స్వామివారికి ఒకప్పుడు వచ్చేటువంటి మనుషులు ఎలా వచ్చారంటే తెల్ల బట్టలు అది పసుపులో ముంచి పసుపు బట్టలు కట్టుకొని ఇరుముడి పెట్టుకొని స్వామివారి గోవిందనామాలు చెప్పుతూ వచ్చేటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి ఇరుములాగా కట్టుకొని వడ్డికాసుల వాడ అంటారు వెంకటేశ్వర స్వామిని. అటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ఆ యొక్క వాళ్ళు సంపాదించుకున్నటువంటి రూపాయి ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు బీద వాళ్ళు ఆ స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితో అర్పించినటువంటి ఆ యొక్క కానుకలను ఈ విధంగా వాళ్ళు కొల్లగొట్టుకొని పోతూ ఉంటే అసలు ఏంటి పరిస్థితి? దీనికి పర్యవసానం ఏంటి? వీళ్ళని ఏ విధమైనటువంటి శిక్ష వీళ్ళకు కలగాలి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా బోర్డు మీటింగ్ లో జరగాల్సినటువంటి ఇదేంటంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షలు పెట్టాలి, అదేవిధంగా ఆయన మీద పెట్టినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఈ బోర్డు మీటింగ్ లో తప్పకుండా ఆ శిక్షలకు కావాల్సినటువంటి ఏది సెక్షన్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఇంకొక విషయం కూడా, ఇప్పుడు నాయుడు గారు చైర్మన్ ఉన్న తర్వాత నేను విషయం చెప్తున్నాను. ఇంతకు ముందు 19/5/2023 నాడు జరిగినటువంటి విషయం తర్వాత ఏది 18/6/2023 వరకు అంటే అన్ని రోజుల వరకు వాళ్ళు ఏం చేశారు, ఏం ఆలోచించారు, ఏం ప్రెషర్స్ తెచ్చారు, దానివల్ల అంటే డాల్యూట్ చేయడానికి ఈ యొక్క కేసును డాల్యూట్ చేయడానికి ఎంత ప్రయత్నించారు అనేటువంటిది దీంట్లో తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంతకు ముందు చేసినటువంటి ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఎంతమంది కలిసి చేస్తున్నారు, దీని వెనుక కుట్ర ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా, స్వామివారి యొక్క ఆ ధన కనక వస్తు వాహనాలను ఇంకెన్ని చేశారు ఆ విధంగా, వీటన్నిటిని కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఇవాళ బాజాప్తా దొరికినటువంటి అంటే సీసీటీవీలలో దొరికినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి వాడినే ఇవాళ అతను దాతగా చూపెడుతున్నారంటే అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అతని వెనుక ఏముంది? వాళ్ళు చేయించినటువంటి వాళ్ళు ఎవరు? ఈ యొక్క దీన్ని అన్నిటిని కూడా ఆమూలంగా తప్పకుండా సమగ్రంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఈ సతీష్ కుమార్ కి ఎవరిచ్చారండి ఆ అధికారం? నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనేటువంటి ఉద్దేశం అతనికి ఎలా ఉంది? ఒక విషయం చెప్తున్నాను. కాబట్టి వీటన్నిటిని కూడా తప్పకుండా
ఇంకొకటి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ విజిలెన్స్ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇదంతా కూడా ఏంటి, అసలు దీని పర్యవసానాలు ఏంటి అనేటువంటిది కూడా ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఎవరైతే చైర్మన్ ఉంటారో వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు అనేటువంటి దానికి ఇది ఒక తార్కాణం ఇది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రధానంగా వెంకటేశ్వరరాజు గారు ఎందుకు టీటీడీకి ఇలా జరుగుతుంది? గత కొన్ని సంవత్సరాలుగా దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి టీటీడీ ప్రతిష్ట రోజుకొకటి వెలుగులోకి వస్తూ ఈ రకంగా దారుణంగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? గతంలో ఇంత దారుణాలు జరిగేవి కావు. మనం ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఈ ఎక్కువగా టీటీడీలోనే ఇలా జరగడానికి, ఇలా బయటికి రావడానికి ఆయన అప్రతిష్ట పాలు చేసే కుట్ర అనుకోవచ్చా? లక్ష్మణ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక విషయం చెప్తున్నాను నేను, ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. టీటీడీ మెంబర్లు అంటే అర్థం ఏంటో తెలుసండి? వాళ్ళు వచ్చేటువంటి యొక్క భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళు బ్రహ్మాండంగా ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకొని పోవడానికి వాళ్ళకు సమకూర్చేటువంటి అనుకూలతలు చేసేటువంటి వాళ్ళను, ఆ దేవునికి సేవలు చేసేటువంటి వాళ్ళను టీటీడీ బోర్డు మెంబర్స్ అంటారు. ఒక విషయం చెప్తున్నాను. అయితే దాంట్లో ఇంకొక విషయం కూడా, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో, అసిస్టెంట్ కమిషనర్ మనందరికీ తెలుసు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక ఆమెకు ఇస్తే ఆమె వెనక డోర్ నుంచి వచ్చేది. అమ్మ, నువ్వు వెనక డోర్ నుంచి ఎందుకు వస్తున్నావు తల్లి అని అడిగితే, నా ముందట నేను ఫ్రంట్ డోర్ నుంచి వస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ యొక్క ఫోటో బ్రహ్మాండంగా కనపడుతుంది, కాబట్టి నేను దాన్ని చూడలేను, కాబట్టి వెనక నుంచి వచ్చి నా సీట్లో కూర్చుంటున్నాను. అంటే నువ్వేంటమ్మా, ఏంటి అట్లా చేస్తుంటే, ఎస్ నేను వెంకటేశ్వర స్వామిని నమ్మను, నేను యేసుక్రీస్తుని నమ్ముతాను, నేను ఆదివారం నేను పోయి అక్కడ పూజ ప్రే చేసి వస్తానని చెప్పినటువంటి దౌర్భాగ్యము అటువంటి వాళ్ళను పెట్టినటువంటి యొక్క ఏదైతే ఉందో ఆ టీటీలో, అంటే దేవుని మీద నమ్మకం లేదు. ఏ దేవుని దగ్గర ఏదైతే ఇప్పుడు రాత్రం నడుస్తుందా, ఆగమం నడుస్తుందా, వైఖానసం నడుస్తుందా, ఏం నడుస్తుంది, పూజాధికారులు ఏ విధమైనటువంటి పూజా పద్ధతులలో నడుస్తున్నాయనేటువంటిది తెలియని వాళ్ళను కూడా ఆ యొక్క బోర్డు మెంబర్స్ గా గానీ అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వరరాజు గారు, ఎవరైనా తిరుమల దర్శనానికి వెళితే అన్య మతస్థులు ఎవరన్నా డిక్లరేషన్ ఇచ్చి మరీ వెళ్లాల్సిన పరిస్థితి వెళ్తారు ఎవరైనా. కానీ మరి అధికారులు అక్కడ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎటువంటి కొలమానాలు లేకుండా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వాలు తప్పుతా, రాజకీయ నాయకులతో తప్పుతా, ఏమనాలి దీన్ని? దౌర్భాగ్యం ఏంటంటే, సెక్యులరిజం అనేటువంటి పేరు మీద దగలబడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది పెట్టి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి మతవాదులు కూడా అందులో ఉంటారు. కాబట్టి ఎవరినైనా మేము అక్కడికి పంపించవచ్చు అనేటువంటి భావన కలిగి ఉన్నది. కాబట్టి ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. వాళ్ళు అనేకమైనటువంటి విధర్మీయులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి మతస్థులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా టిల్ టుడే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు, నేను అన్య మతస్థులను నేను ఇంటికి వచ్చి నేను చూస్తాను, సడన్ గా వచ్చి మీ ఇండ్లను నేను విజిట్ చేస్తాను. ఒకవేళ మనక మీ ఇండ్లలో కనుక వేరే మతస్థుల యొక్క, వేరే మతం యొక్క ఫోటోలు కానీ ఇంకేదన్నా మీరు ప్రేయర్ చేస్తున్నటువంటి ఉంటే కనుక నేను మిమ్మల్ని తీసేస్తానంటే, పాపం ఆయననే తీసేశారు. ఆయన చేసి వేరే వాళ్ళని పెట్టారు. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఏ పరిపాలన జరుగుతుందో, విధర్మీయ పరిపాలన జరుగుతుందో, వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇవాళ మన టీటీడీలో కానీ ఇతర డిపార్ట్మెంట్లలో కానీ ఇతర మతస్థులు పనిచేయచ్చు. కానీ మరి అదే మన దాని మీద, అంటే మన ఎండోమెంట్ ఒక డిపార్ట్మెంట్ తగలబడి ఒక ఎండోమెంట్ అనే డిపార్ట్మెంట్ పెట్టి మన దేవుని మీద వాళ్ళు ఎవడండి పెత్తనం చేసేది? ప్రభుత్వం ఎవడండి పెత్తనం చేసేది? భక్తులు మన దేవుణ్ణి కొలుచుకోవాలి, భక్తులు మన దేవుణ్ణి అర్జేయాలి, మెయింటైన్ చేసేటువంటి భక్తులలో. మొత్తానికి వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు ఏదైతే ఉందో హిందువులకు సంబంధించి వాళ్ళ గుళ్ళ యొక్క ఆధిపత్యం కేవలం వాళ్ళ మతం వారికే ఏర్పాటు చేయడం, ఒక బోర్డు ఏర్పాటు చేస్తేనే ఇవన్నీ తగ్గుతాయి అంటారా మీరు? చివరిగా చెప్పండి, మళ్ళీ వస్తాం. ఒక విషయం చెప్తాను, బోర్డు కాదు ఈ వీళ్ళెవరండి? ప్రభుత్వం ఎవరండి? ఇవాళ మసీదులకు ఉన్నదా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఉందా?
ఇవాళ చర్చేసుకునేయా? ఇవాళ డిపార్ట్మెంట్ ఉందా? మనకెందుకు ఆ డిపార్ట్మెంట్? వాళ్ళెవడు మన మీద పెత్తనం చేసేది? మన దేవుడిని మనం చూసుకుంటామండి. మన బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అత్యంత భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ శంకరపీఠం ఉంది, ఇవాళ శారదాపీఠం ఉంది, ఇవాళ కంచిపీఠం ఉంది, ఇవాళ అనేకమైనటువంటి పీఠాలు బ్రహ్మాండంగా భవ్యంగా నడుస్తున్నాయి. వేల కోట్ల రూపాయలతో నడుస్తున్నాయి వాళ్ళు. అవి ఇవాళ ఒక్కటి కూడా డిస్ప్యూట్ కాలేదే, ఇంత ఒక డిస్ప్యూట్ రాలేదే అందులో. రైట్ వెంకటేశ్వరరాజు గారు, మరి కాసేపట్లో ఎస్ సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు ఎస్ ఎస్ జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడదాము, వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడము. ఆవిడ ప్రెసిడెంట్ కనెక్ట్లో లేరు, మీరున్నారు, సమయం వృధా కాకుండా ఉండడానికి మీరైతే మాట్లాడండి ఫస్ట్. ఒకటి లక్ష్మణరావు గారు, ఇది రాజకీయాలకి అతీతంగా మాట్లాడాల్సిన విషయం. యాక్చువల్గా ఎవరికైనా కొన్నంటూ వాళ్ళకి సంబంధించిన మనోభావాలని ఉంటాయి. వాళ్ళ హిందువుల యొక్క మనోభావాలు అనేవి ఇలాంటివి జరిగినప్పుడల్లా పోతూ ఉంటాయి. 100% దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు, ఆ తర్వాత భానుప్రకాష్ గారి మీద మాట్లాడారు, ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చినాయని మాట్లాడారు. వాళ్ళిద్దరికీ కూడా బయటలో ఒకటి ఉన్న ప్లే అవుతాయి, చూద్దాం ఒకసారి. మీరు మాట్లాడి తిరిగారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు, భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు, వీళ్ళిద్దరూ, ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్న. ఎవరి మనోభావాలకు తగ్గట్టు వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలంటారు లక్ష్మణరావు గారు? టీటీడీలో ఇలాంటివన్నీ ఏవైతే భక్తుల మనోభావాలు దెబ్బకు తినకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? గతంలో జరిగిన వాటికి కారకులు ఎవరు, ఇప్పుడు జరుగుతున్న వాటికి కారకులు ఎవరు? లక్ష్మణరావు గారు, మీకు పేదలు ఉన్న పెద్దలకి, అమ్మానేశ్వర యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మణరావు గారు, ఇది ఎవరైతే ఆ రవికుమార్ అనే వ్యక్తి మరి 87,000 విలువ గల డాలర్స్ ఏవైతే విదేశాల నుంచి వచ్చినటువంటి డాలర్స్ ఉంటాయో ఆ డాలర్స్ ఆయన దొంగలించడం జరిగింది. అవి సీసీ కెమెరాలో చూడటం జరిగింది, ఆ వ్యక్తి దొంగలించాడు అని చెప్పి. అయితే ఆయన ఏం చెప్పాడు, 20 సంవత్సరాల నుంచి ఇటువంటి చోరీ జరుగుతూ ఉంది అని చెప్పాడు. 20 సంవత్సరాలు అంటే ఎన్ని ప్రభుత్వాలు మారంటే ఇప్పటికే 4 ప్రభుత్వాలు మారాయి. ఈ 4 ప్రభుత్వాల్లో అక్కడ ఉన్నటువంటి టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సిఇఓ ఉంటారో, అదే ఈసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేదా అక్కడ సెక్యూరిటీ కానీ, అక్కడ విజిలెన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధిత ఆ యొక్క దేవాలయానికి సంబంధిత అధికారులు కానీ, ప్రతి ఒక్కరు కూడా అక్కడ తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగిందా, అక్కడ పరకామణలో ఎంతమంది డబ్బులు లెక్క పెడుతూ ఉన్నారు, ఎంతమంది బయటికి వెళ్తూ ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ పైనుంచి కింద వరకు కూడా చెక్ చేసి పంపిస్తారు. ఎవరి దగ్గర ఎటువంటి బంగారం కానీ డబ్బులు కానీ ఏదైనా ఉన్నాయా అని. సో అటువంటి తరుణంలో ఇటువంటి రవికుమార్ లాంటి వ్యక్తులు ఎంతమంది బయటికి వెళ్ళారు, లేకపోతే రవికుమార్ లాంటి వ్యక్తి ఒక్కడే ఎందుకు దొరికాడు, మిగతా వ్యక్తులు ఎందుకు దొరకలేదు? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏంటంటే రవికుమార్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను, ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఏదైతే ప్రాయశ్చిత్తంగా వాళ్ళ కుటుంబం మొత్తం
భావించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్నటువంటి స్థిరాస్తులు అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే అవి 14 కోట్ల రూపాయలు అంటే స్టాంప్ డ్యూటీ ప్రకారంగా. అదే మార్కెట్ వాల్యూ చూస్తే దాదాపుగా 100 కోట్ల పైమాటే. ఆ యొక్క ఆస్తులంతా కూడా మరి శ్రీవారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చేశారు. మొత్తం ఆయనకున్నటువంటి ఆస్తి అంతా కూడా శ్రీవారి పేరు మీద రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాయశ్చిత్తం పట్టారు, మీరు చేసిన తప్ప అని. దీన్ని ఎక్కడ సెటిల్మెంట్ అని అనకూడదు, కానీ దీన్ని ఎక్కడ చేశారంటే న్యాయబద్ధంగా వెళ్ళారు. లోకాదాలత్ అనేది ఇల్లీగల్ కాదు కదా, అది న్యాయం వస్తే జడ్జి మనం ఎలాగైతే కోర్టులో తెలుసుకుంటామో కోర్టులో కొన్ని తేలను కూడా ముందుగానే లోకాదాలత్లో వెంటనే అంటే 24 hours లో ఏదైతే మనకి రిజల్ట్ రావాలనుకుంటామో లోకాదాలత్లో పెట్టుకొని అక్కడ న్యాయ విభాగంగా మనం ఒక న్యాయ విచారణ చేసిన తర్వాత ఎటువైపు ఇది ఉందంటే అక్కడ క్లారిఫికేషన్ చేస్తారు. అక్కడ కూడా న్యాయవాదులు ఉంటారు, అక్కడ కూడా జడ్జిలు ఉంటారు. సో అక్కడ లీగల్ గానే జరిగింది. ఏదైతే మీరు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అంటించే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఆయన దొంగతనం చేసింది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కాదని ఆయన చెప్పారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు సంబంధం ఉందని మీరు అందరూ ప్రసారం చేస్తూ ఉన్నారు కాబట్టి రండి, నేను కూడా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వెళ్ళి ఎవరెవరైతే నా మీద చంద్రబాబు ఉన్నారో ప్రమాణం చేస్తాం, నేను కూడా నా ఇంటి మీద వచ్చి ప్రమాణం చేస్తాం. ఇందులో దాంట్లో ఏముంది అసలు? నేను ఏదైతే ఆ టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నప్పటికీ ఆల్రెడీ అది దొంగతనం జరిగి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటున్నాయి. కానీ ఒకటి, టీటీడీలో అన్య మతస్థులకి జాబ్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? అది ఏ ప్రభుత్వమైనా, గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమైనా, మధ్యలో వచ్చిన మీ ప్రభుత్వమైనా, ఇప్పుడు వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా టీటీడీలో ఇమీడియట్లీ అన్యమస్తుల్ని తీసేయాలి అనడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లక్ష్మీనాథ్ గారు, అది ఏ నామ్స్ ప్రకారం ఏంటనేది ఇండోమెంట్ లో పెట్టినటువంటి అధికారులు ఏ రకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నది మనం దాన్ని ప్రత్యేకంగా చర్చించుకోవడం కన్నా, గతంలో టీటీడీ అవని అంటే అసలు ఎండోమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అవని అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాథమికంగా ఏ రకంగా ఇచ్చింది అనేది మనం ఈ రోజు తీసుకుంటే వాళ్ళందరూ కూడా మనం క్యాన్సిల్ చేయాలి, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి బర్తరఫ్ చేయాలి, దానికి ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా అలా యాజ్ లీగల్ గా వెళ్తారు. మనం అనుకున్నంత మాత్రం దాన్ని చేయాలంటే అది ఎంతవరకు అవుతుందంటే మనకైతే ఒకటి చెప్పండి మీ వ్యక్తిగతంగానే చెప్పండి. మీ వ్యక్తిగతంగా చెప్పండి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ చర్చిలు ఉంటాయి, వాళ్ళకు సంబంధించినవి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నప్పుడు, ముస్లిమ్స్ ఉంటారు, మైనారిటీలుగా ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ సంబంధించినవి వాళ్ళే చూసుకుంటున్నప్పుడు, హిందువుల యొక్క సంపాదన ఏదైతే ఉందో వాళ్ళ గుళ్ళకు సంబంధించినవి అన్నీ కూడా హిందువులే వాళ్ళ మేనేజ్మెంట్లో ఉండటమే కరెక్ట్ అంటారా కాదంటారా? మీ వ్యక్తిగతంగానే చెప్పండి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? సరే, ఒక్క నిమిషం సార్. మనం ఒక పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఏముండదు. అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటంటారు? మీ పార్టీ స్టాండ్ ఏంటంటే నేను అనేది వినండి సార్, ఇక్కడ పార్టీ స్టాండ్ అనే రేగిడి లక్ష్మణరావు వాయిస్ అయినా సరే, పార్టీ వాయిస్ అయినా సరే, ఎవరైనా సరే, ఇక్కడ ఏంటంటే ఎండోమెంట్ అనేది ఒక లీగాలిటీకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రి శాఖ అనేది తీసుకురావడం జరిగింది. దానికంటే ఏమంటారు, ఒక సపరేట్ ఇది ఉంది, ఒక సెక్షన్ ఉంది. ఎండోమెంట్ అనేది మైనార్టీస్ అలా కానీ లేదంటే మీరు చెప్తున్న క్రిస్టియన్స్ కానీ చట్టపరంగా చూసుకుంటే వాళ్ళకి ఏమైనా మైనార్టీ శాఖ లేదు లేదా క్రిస్టియన్ శాఖ లేదు. దాని ద్వారా నిధులు సమకరించి వాళ్ళు మీరు చర్చలు కొట్టుకోండి, చర్చలు అభివృద్ధి చేయండి, చర్చల కోసం ఈ విధంగా వెళ్ళండి అని ఎక్కడ అటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు ఏమంటారు ప్రోత్సహించేది అటువంటి శాఖలు లేవు. మైనార్టీలు కూడా మీరు మా మసీదులు కట్టండి, మసీదులకు కావాల్సిన స్థలాలు ఇస్తాం, ప్రభుత్వాలు హిందువుల గుళ్ళను కట్టడానికి ప్రోత్సహిస్తున్నాయా? కాదు, ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఏ ప్రభుత్వాలైనా హిందువుల గుళ్ళు కట్టడానికి ప్రోత్సహిస్తున్నాయా ప్రభుత్వాలు? లేదు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, ఏ గ్రామంలో కానీ ఏ విలేజ్ లో ఈ రోజు చూడండి ఒక శ్రీరాముడు మందిరం ఉంది, రాము మందిరం ఉంది, తన గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది. ఒక ఆంజనేయ స్వామి గుడి కడతా ఉన్నారు, తన గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి కడతా ఉంది, గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది.
ఒక చర్చి కానీ ఒక మసీదు కానీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి కట్టించిన చర్చి కానీ మసీదు కానీ ఒకటి చూపించండి. గవర్నమెంట్ పే చేసిన గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ఒక చర్చి కానీ ఒక మసీదు కట్టినటువంటి చూపించండి ఏదైనా సరే. ఈ రోజున వెంకటేశ్వరరాజు గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా అయ్యా? సర్వశ్రేయ నిధి అనేటువంటిది ఎక్కడికి పోతుందో తెలుసా మీకు? సర్వశ్రేయ నిధి అంటే ఏంటో తెలుసా మీకు? అవి ఎక్కడ ఎవరి దేని గురించి చేస్తున్నారో తెలుసా? ఇవాళ మక్కా మదీనా పోవడానికి ఇవాళ పోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు, మీకు తెలుసా అది? తర్వాత అవన్నీ మతాలకు ఇస్తారండి, అవన్నీ మతాలకు ఇస్తారండి, వినండి, అవన్నీ మతాలకు ఇస్తారండి. మీరు తెలుసుకునే ముందు మీరు గవర్నమెంట్ కి సంబంధించింది నాన్ గవర్నమెంట్ కి సంబంధించింది తెలుసుకునే ముందు మాట్లాడండి. మీరు అది క్రిస్టియన్ అలాగే ముస్లిమ్స్ అయినా హిందువులకైనా ఎవరికైనా అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అది క్రిస్టియన్ ఎవరైనా సరే అక్కడ ఏదైతే యేసులో పుట్టినటువంటి జన్మస్థలం ఏదైతే వినండి సార్, మీరు వినాలి. మీరు మొత్తం ఒక భాగం మాట్లాడారు, మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి, మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి, మీరు డిపార్ట్మెంట్ ఉందా? మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి, వినండి వినండి, మీకు టైం వినండి సార్, డిపార్ట్మెంట్ ఉందా? వినండి వినండి వినండి, మీకు టైం వచ్చి వినండి అన్నాను, వినండి, తప్పు కాదు ఇది, వినాలి మీరు, వినండి వినండి మీరు వినండి వినండి, మీరు తప్పు చెప్తున్నారు, మీరు వినాలా? మీరు తప్పు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి మీరు. ఎందుకంటారు నాన్నలోకి వచ్చి ఉండడం ఏంటి? మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్పుకోండి, ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? వెంకటేశ్వరరాజు గారు మీకు సమయం ఇస్తాను, ఆయన కంప్లీట్ చేశాక మీరు ఇద్దరు మాట్లాడితే అవదు. ఏం చెప్పాలో చెప్పండి, వినండి సార్. చెప్పండి. ఇక్కడ విఎస్పీ గారు ఇది శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించింది, టీటీడీకి సంబంధించిన విషయం. చాలా మనం దీంట్లో ప్రజలకు తెలియాలి, మనం ఏది పడితే అది మాట్లాడిస్తే అవ్వదు. నేను ఇక్కడ అన్నది ఏంటంటే రాజకీయాలు మాట్లాడుతుంటే రాజకీయాలు మాట్లాడతాం, మీరు మతం గురించి మీరు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి, నేను దాని నో అబ్జెక్షన్, నేను అబ్జెక్షన్ చేయను. విశ్వ హిందూ పరిస్థితికి వచ్చినట్టున్నారు కానీ మీరు వినాలి, మీరు ఒక చూపుతాం. ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర గారు ఇక్కడ గవర్నమెంట్ అనేది హిందూ పరిస్థితికి అదే ఏదైతే మనం ఎండోమెంట్ గా ఏదైతే మనం చేసి ఉన్నామో ప్రతిది కూడా గవర్నమెంట్ ఆత్మలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటది. హిందువులకు ఇచ్చేయాలి, హిందువులో ఉన్నటువంటి ఋషులు కానీ ఇటువంటి మీరు చెప్తున్న పీఠాధిపతులు కానీ ఎక్కడ సెక్యూర్ చేస్తారండి? ఎవరు సెక్యూర్ చేస్తారు? మీరు ఇచ్చిన గుడులు ఎన్ని గుడులు సెక్యూర్ చేశారు? 8,000 కోట్లు సెక్యూర్ చేయగలగారు మీ యొక్క పీఠాధిపతులు కానీ మీకున్నటువంటి ఈ సోర్సెస్ ఏదో మీరు చెప్తున్నారు కానీ లీగాలిటీ ఉండాలి. లీగాలిటీ లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ అష్టం లేకుండా మీరు గుడి అవనాయండి, బడి అవనాయండి, చర్చ్ అవనాయండి, మసీద్ అవనాయండి, ఏదైనా సరే అది చాలా విధ్వంసకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే చాలా బయట వాతావరణము చాలా పెట్టుకోకపోయి ఆ విచ్చలవిడిగా వెళ్ళేటటువంటి కొంత అసాంఘిక కార్యక్రమాలు కానీ అసాంఘిక శక్తులు కానీ పెరుగుతాయి. అది గమనించండి మీరు. ఏ గవర్నమెంట్ కి తెలియదా? మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంలో ఇన్ని వందల సంవత్సరాల నుంచి. ఆ మాట మీరు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎట్లా మీరు నరేంద్ర మోడీ గారు అడగండి, నరేంద్ర మోడీ గారు వినాలి మీరు. వినబడినప్పుడు సైలెంట్ కానండి. నరేంద్ర మోడీ గారిని అడిగి అయ్యా హిందువులందరూ కూడా వినండి, మీరు మధ్యలోకి వస్తే ప్రజలకి ఏం అర్థం కాదు, వినాలి మీరు, చాలా కోళ్ళుగా వినండి. వినండి సార్. లక్ష్మీనాథ్ గారు రాజు గారు కాసేపు ఆగండి, ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, ఆయన మాట్లాడక మీరు మాట్లాడతారు కానీ మీకు సమయం ఇస్తాను, నేను చెప్తాను ఆయన ఏమన్నారు. ఎస్ చెప్పండి, మీరు చెప్పండి లక్ష్మణరావు గారు. నేను లక్ష్మీనాథ్ గారు నేనేమంటానంటే ఈ రోజున హిందూ దేవాలయాలను కట్టాలన్నా ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి గుడిలో 5 కట్టారండి. ఒకటి విశాఖపట్నం రిషికొండ పైన ఒకటి కట్టారు, అమెరికాలో కట్టారు, అలాగే హైదరాబాద్ లో కట్టారు, అలా చూస్తే ఢిల్లీలో కట్టారు, ముంబైలో ఒకటి. మొత్తం 5 టీటీడీ నిధులతో వెంకటేశ్వర స్వామి గుడి నుంచి వచ్చినటువంటి డబ్బులతో వెంకటేశ్వర స్వామి గుడిలో 5 గుడులు కట్టారు. ఈ గతంలో ఎవరైనా కట్టారు? ఒక్క గుడైనా చంద్రబాబు నాయుడు కట్టాడు?
టీటీడీలో జరిగే విషయాలను పట్టించుకోవాలి కదా ప్రభుత్వాలు. గుళ్ళు కట్టడం కాదు దేవుడే. 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడైనా కట్టించారా? ఒక్క గుడి చూపించండి. మేము ఒకటి చెప్తున్నాం సార్, ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీయాలి. రైట్, ఇది ఇప్పుడు కాదు. రైట్, ఎప్పుడైతే వినిస్తారు ఇద్దరు గెస్టులు ఉన్నారు, మీకు ఇస్తాను మరి కాసేపట్లో ఇస్తాం మీ దగ్గరికి. మనతోటి కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, శంకర్ కృష్ణవేణి గారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. రైట్, మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు మనతోటి అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. ఎస్ వెంకటేశ్వరరాజు గారు, మీరు చెప్పండి, ఏం చెప్తున్నారు చెప్పండి. వారు చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతున్నారు. హిందూ దేవాలయాలు అక్రమం, నాకు సరిగా వినరాలేదు. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ ఏ దేవాలయాలు అయితే కట్టించిండ్రో వాళ్ళ సొమ్ముతోనేం కట్టించలే, ఆయన ఇంటి సొమ్ముతో కట్టించలే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసి కట్టించినటువంటి విషయం. అదే కాకుండా అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసి రెనోవేషన్, మీరు మాట్లాడదు ఇక, రెనోవేషన్ చేసడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ మక్కా మదీనా పోవడానికి కొన్ని కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇవాళ క్రిస్టియన్ వాళ్లకు కూడా వాళ్ళ ఎక్కడి నుంచి ఎవడప్ప సొమ్మని ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక పైస వస్తుందా? ఇవాళ మసీదుల నుంచి ఒక పైస వస్తుందా? ఇవాళ చర్చెస్ నుంచి ఒక పైస వస్తుందా గవర్నమెంట్ కు? కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి సర్వశ్రేయ నిధి అనేటువంటిది ఒకటి వస్తుంది. అది కాకుండా కూడా అనేకమైనటువంటి సోర్సెస్ ద్వారా, జీవుల ద్వారా తీసుకొని వాళ్ళు అన్యాయంగా అనేకమైనటువంటి చేస్తున్నారు, విధర్మీయులకు కట్టిస్తున్నారు. అది వారికి తెలియదేమో. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇవాళ డిపార్ట్మెంట్ మా కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారితో మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడేది గారు. మీరు కృష్ణవేణి గారు నమస్తే అండి, నా వాయిస్ వినబడుతుందా మీకు? నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే ప్యానెల్ కూడా నమస్కారం అండి. ఎస్, కృష్ణవేణి గారు ఎలా చూడాలంటాడు టీటీడీలో జరుగుతున్న ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, పరకామణి చోరీ కేసుని ఎలా చూడాలి, ఏమంటారు మీరు? సార్, సిగ్నల్ ప్రాబ్లం, వాయిస్ క్లారిటీ ఉందో లేదో తెలియదు నాకు. ఎస్, వినబడుతుంది, కంటిన్యూ చేయండి. అంటే ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల సిగ్నల్ అస్మాన్ కట్ అయిపోతుంది సార్. లక్ష్మీనాథ్ గారు, టిటిడి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, దాని భద్రత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాకపోతే పరకామణి గురించి జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, దీని గురించి జరుగుతున్నటువంటి రచ కావచ్చు, ఇదివరకు అనేటువంటి వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ విషయంలో చూసుకుంటే అంటే ప్రతి కూడా అంటే మనం హిందూ దేవస్థానం అయినటువంటి తిరుమలకు చుట్టూరు జరుగుతున్నటువంటి రాజకీయం అనుకోవాలా, రచ్చ అనుకోవాలా, నిజంగా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి అనుకోవాలా అర్థం కావట్లేదు. ఆరోపణలు ప్రత్యారోపణలతోనే యొక్క పవిత్రతకి మసకబారే విధంగా, దాన్ని ఒక దిగజార్చే విధంగా వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, కాకపోతే దీన్ని బాధ్యత కూడా ప్రజల మీద ఉంది, భక్తుల మీద ఉంది. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, అంటే మనుషుల మీద కానీ ఒక చర్చల మీద కానీ ఇంత రచ్చ జరగదు. ప్రతి విషయంలోని కూడా ఒక టీటీడీకి వచ్చేటప్పటికి ఎస్, కృష్ణవేణి గారు మీ దగ్గర దేవస్థానం అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. కృష్ణవేణి గారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, మరొకసారి తీసుకుంటాను మిమ్మల్ని, మళ్ళీ తీసుకుంటాను. ఎస్, వాయిస్ స్ట్రక్ అవుతుంది, మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని, ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర వాతావరణం బాగాలేదనుకుంటా ఏపీలో, అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది మీ దగ్గర. ఎస్, మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఎలా చూడాలి టీటీడీలో పరకామణి చోరీ కేసుని, ఏ రకంగా చూడాలి, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, అసలు టీటీడీని ఈ రకంగా భ్రష్టు పడటానికి ప్రధానమైన కారణం ఏంటంటారు?
రాజకీయ నాయకులు అంటారా, రాజకీయ పార్టీలు అంటారా, ఏం చేస్తే దీన్ని సరిచేసే అవకాశం ఉందంటారు? సార్ డిబేటు మీరు లక్ష్మణరావు గారి ట్రాప్ లో పడ్డారో, లక్ష్మణరావు గారు మీ ట్రాప్ లో పడ్డారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద పరకామణి కేసు మీద జరగాల్సిన డిబేటు వేరే విధంగా జరిగింది ఇప్పటి వరకు. అయితే ఇక్కడ కేసు విషయం తీసుకుంటే 2023 ఏప్రిల్లో పట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలోనే. మళ్ళీ రాజీ పడింది కూడా 2023 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో రాజీ పడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. అది కూడా అప్పటి టీటీడీ చైర్మన్ గారికి సంబంధం లేకుండా జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందా? ఒక లోక అదాలత్లో 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన కేసుని రాజీ పడిపోవచ్చా అనేది ప్రధానమైన విషయం అండి. అయితే లక్ష్మణరావు గారు ఏమంటారంటే అక్కడ వినిపిస్తుంది కదా, అక్కడ పశ్చాత్తాపడ్డారు కాబట్టి రాజీ చేసేసామంటున్నారు. ఒకళ్ళమ్మో చేతిలో ఆర్ట్ కప్పారు వెలిగించుకుంటాను, నేను తప్పు నిరూపించుకుంటాను అంటారు. ఇంకొకళ్ళమ్మో నేను అరిచేతితో ఆర్ట్ కప్పారు అంటే ఇంకోటి ప్రమితుల ఇంకోటమో మెడకాయ తీసేసి మెడకాయ కట్ చేసేసుకుంటాను అంటారు. ఇంకొకరు పశ్చాత్తాపడిపోయారు అంటారు. మరి ఇవన్నీ చేస్తే వెళ్ళిపోవడానికి న్యాయ వ్యవస్థ ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకండి? ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఎందుకు? ఎవరికాడే ఇది నేను దేవుడి ముందు గుళ్ళో దీపం ఆర్పుతాను, నాకు నేను దీపం ఆర్పించానంటే నేను నిర్దోషిని నిర్ణయించి మీకు మీరే నిర్ణయం చేసుకుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు, న్యాయ వ్యవస్థలు ఎందుకు సార్ పని లేక? అయితే మొత్తం వ్యవస్థలో అది వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది అనేది అంటుంటే, వీళ్ళు అంటుంటే లక్ష్మణరావు గారు 20 సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు. 20 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. మేజర్ గా 2 కుటుంబాలు 2 పార్టీలకు సంబంధించిన గవర్నమెంట్లే ఉన్నాయి. అందుకనేనా వీళ్ళిద్దరు నోరు ఎత్తడం లేదు అనేది ప్రధానమైన సమస్య అండి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరకామలు 200 రూపాయలు కోటి భక్తుల సొమ్మండి అది. ఇప్పుడు ఇది లక్ష్మణరావు గారు అంటున్నారు మార్కెట్ వాల్యూ 153 కోట్లు అంటారు. ఈ వినిపిస్తుంది కదండి అన్నమాట. స్పష్టంగా వినబడుతుంది. ఈ 153 కోట్లు వచ్చేస్తే వెంకటేశ్వరుడు కోటేశ్వరుడు అయిపోడు, లేదు 153 కోట్లు ఎవరు అతను రవికుమార్ గారి దగ్గర నుంచి తీసుకున్నా కానీ వెంకటేశ్వరరావు బేదోడు అయిపోడండి. దేవుడికి డబ్బుతో పని లేదు. అలాగే 153 కోట్లు తినేసి ఆ కరుణాకర్ రెడ్డి గారు పెద్దోళ్ళు అయిపోరు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎందుకంటే కుబేర్లు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇక్కడ డబ్బు కాదండి ప్రధానమైన సమస్య, నమ్మకం. సాక్షాత్తు కలియుగ దేవి వెంకటేశ్వర స్వామి డబ్బులు తినేస్తుంటే ఎవడో పట్టించుకోవటం లేదు, వ్యవస్థలు పట్టించుకోవటం, వాళ్ళకి ఏం శిక్ష పడతలేదంటే రేపు వెళ్ళే భక్తులకి నమ్మకం సన్నగిల్లుతాది. ఆ సన్నగించాలనే ప్రయత్నంతో హిందూయేతరులు చేస్తున్నారా? హిందూయేతరులు చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ బిఆర్ నాయుడు గారు కానీ అధికారులకు వచ్చి ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో? మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ చైర్మన్ గారికి కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు గారికి కరుణాకర్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు మౌనం వహిస్తుంది? వీళ్ళ ఒకటైపోతే ఈ ధార్మిక సంస్థలు విశ్వ హిందూ పరిషత్ కానీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకు మౌనం వహిస్తున్నాయి? మీ హిందువులకు ప్రతినిధులు, రాముడికి ప్రతినిధులు అనే బీజేపీ కానీ మీ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఉన్నామని విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం చేస్తున్నాయి? ఈ ధర్మ పరిషత్తులు కానీ ఈ స్వామీజీలు కానీ ఈ యోగులు కానీ ఈ పీఠాధిపతులు కానీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మా ధర్మాన్ని మాకు విలువ లేకుండా మా ధర్మాన్ని అమ్మేసుకుంటున్నారు మీరు, మీ రాజకీయ నాయకులు. మీ రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడుతుందా మా ఈ దేవాలయం? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో? ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో? ఈ జనసేన పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఇప్పుడు నిన్న ఎవరో ఆయన టీటీడీ బీజేపీ నుంచి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా ఉన్న ఆయన రేటు భానుప్రకాష్ గారు ఆయన కన్నీరు పెట్టుకుంటున్నాడు, నన్ను చంపేస్తారు, నేను ఉంటానా లేదా రేపని. అయినా ఎవరు ఎందుకు స్పందించడం లేదు? ఒక హోమ్ మినిస్టర్ ఎందుకు స్పందించడం లేదు? ఒక డీజీపీ ఎందుకు స్పందించడం లేదు? ఇది చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? బీజేపీ పార్టీ నుంచి కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ధర్మ పీఠాధిపతులు కానీ ఏంటిది అని ఎందుకు స్పందించడం లేదు? అలాగే మొన్న ఎవరికో 2 ఎకరాలు ఇచ్చేస్తే ఎవడబ్బో సొమ్ముని దారిపోసి ఇచ్చారని ప్రకటన చేసిన మన మేధావులు ఉన్నారు. ఏపీ వెంకటేశ్వర గారు లాంటి మేధావులు ఎవడబ్బో సొమ్ముని మీరు దోచేసుకుంటారు, తినేస్తారు, తిన్నట్టు మీరు రాజీ పడిపోతారు. మీరు రాజీ పడిపోవడానికైనా 200 కోట్ల కేసుని ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు ఈ మేధావులు? నేను అయినట్లేదు అటువంటి మేధావులు. ఎందుకంటే ఎవరు దిక్కెవరు? వెంకటేశ్వర స్వామికి దిక్కెవరు?
రైట్. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటారు? ప్రశ్నలన్నీ మీరు వేశారు, సమస్య పరిష్కారం ఏం చేస్తే అవుతుంది ప్రజలకు వివరిస్తారా? ప్రజల్లో మార్పు రావాలి సార్. నాకు కిలో 2 రూపాయలు బియ్యం నాకు ఇస్తే చాలు, నేను ఉండిలో ఏంటి నేనేమో నాకు మా ముసలోడికి పెన్షన్ వస్తే చాలు, నేను ఎన్ని పాపాలు చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే చేసుకుంటే ఆ ఉండిలో డబ్బు రాజకీయాలు తినే నాకు పుణ్యం వచ్చేస్తుందని ప్రజలు ఉన్నంత సేపు హిందూయేతరులు హిందూ దేవుడి మీద పెత్తనం చేస్తూనే ఉంటారు. హిందువుల యొక్క మనోభావాల్ని కిలో లెక్క నమ్మేస్తూనే ఉంటారు సార్. రైట్, కంక్లూడ్ చేయండి. భయం ఉండాలి, ఒక భయం ఉండాలి దేవుడి మీద, ఒక భక్తి ఉండాలి, లేదా ఒక ధర్మం మీద నమ్మకం ఉండాలి. ఒక ధర్మం మీద నమ్మకం లేనోళ్ళు, దేవుడు అంటే నమ్మకం లేనోళ్ళు, ఒక భయం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, అయ్యో దేవుడు భక్తుల యొక్క డబ్బుని మనం ధర్మకర్తలుగా ఉంటున్నాం దాని సరైన సమాధానం చెప్పాలనే విలువ తెలియని వాళ్ళు చైర్మన్లుగా ఉండి అధికారులుగా ఉండి పీఠాల మీద కూర్చుంటే మీరు ఏమి సమాధానం చెప్తారు హిందూ ధర్మానికి? మీరు ప్రజల్లో చైతన్యం రావాలి, హిందువుల్లో చైతన్యం రావాలి, విశ్వ హిందూ పరిషత్ల సంస్థల్లో చైతన్యం రావాలి, ఈ ధార్మిక సంస్థల్లో చైతన్యం రావాలి, లక్ష్మణ్ రావు గారు లాంటి స్పోర్ట్స్ మ్యాన్స్ లో చైతన్యం రావాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అత్తోరింటికి ఇచ్చిన ఆస్తులోంచి కట్టలేదు, ప్రభుత్వ డబ్బులు హిందువుల డబ్బులోంచి హిందువులు కడుతుంటే స్పోర్ట్స్ మ్యాన్ గొప్పగా చెప్పుకుంటారు మా పార్టీ కట్టిందంటే మా పార్టీ కట్టిందని. ఏ హిందువుల డబ్బులతో కట్టడమే, ప్రభుత్వం డబ్బులతో కట్టచ్చు కదా, కట్టరు. తప్పండి. అన్ని మతాలు సమానంగా చూడాలి. మీ రాజకీయ పార్టీలు నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నాయి సార్. హిందూ మతం డబ్బులని మీరు రాజీ పడిపోతుంటే మూసు కూర్చోవాలి. ఇది దేవుడు మాట్లాడటం కదా అని నేను పేక తీసేసుకుంటానంటే వదిలేలా. ఇంకెందుకు నా వ్యవస్థ క్యాన్సిల్ చేసేయండి. ఒకడు అరచేతిలో కర్పూరం వెలిగించి నేను నిర్దోషం అంటాడు. ఒకటి చెప్పండి సార్, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే దాన్ని హిందూ సంస్థల నుంచి తొలగించినట్లయితే హిందూ టెంపుల్స్ అన్ని బాగుపడతాయని వస్తున్న దానిలో వాదనలో వాస్తవం ఉందంటారా? కార్యరూపం దాలుస్తుంది అది? సార్ ఇప్పుడు అవినీతి చేసేవాడు ఎక్కడున్నా కానీ అవినీతి జరుగుతూనే ఉంటారు. ఇది హిందూ ధార్మిక సంస్థల్ని ప్రభుత్వం నుంచి బయటకు తీసినంత మాత్రం నిజాయితీగా ఉంటాయని కాదండి. అయితే అందరికీ సమానంగా రూల్ ఉండాలి కాబట్టి, న్యాయం అనేది అందరికీ సమానమే కాబట్టి ఒక ముస్లిం సంస్థలు కానీ లేదా క్రిస్టియన్ సంస్థలు కానీ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వం చేతుల్లో ఎందుకు ఉండాలి? హిందూ ధార్మిక సంస్థల మీద ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయాలి? హిందువులు వేసిన డబ్బులు హిందువులకు స్పందించి ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి అనుకూలమైన రంగాలు ఎందుకు ఖర్చు చేయాలి? వాళ్ళకి తీసుకొస్తే వాళ్ళ గురించి తీసుకురండి, లేదా దీని బయట పెట్టండి. హిందూ ధార్మిక సంస్థల మీద ప్రభుత్వం పెత్తనేంటి? రైట్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి సచిన్ గారు, సమయం తక్కువ ఉంది. సార్ నేను అనేది బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ లేదా విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అసలు ఈ పరకామణికి అసలు భానుప్రసాద్ గారి కన్నీటికి కారణం ఏంటి అనేది విచారణ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రకటన ఇవ్వాలి. అలాగే నాటి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానికి ఎవరు బాధ్యులు? కరుణాకర్ రెడ్డి గారు బాధ్యులా, రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులా, లేకపోతే ఆ కింద సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ ఇద్దరు బాధ్యులు అయితే చీఫ్ మినిస్టర్ ఈ చైర్మన్ గారు రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు వచ్చిన చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మీకు ఒక సూటి ప్రశ్న అక్షర్ సత్యం గారు, మరి డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఈ రోజున ఆయన కూడా మాట్లాడాలి కదా, ఆయన మౌనంగా ఉండడానికి కూడా కారణం ఏంటంటారు? సార్ నా దృష్టిలో నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, ఇది కూటమి ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం యొక్క పెత్తనం తప్ప కూటమి పార్టీలకు ఏదైనా పెత్తనం ఉందా? పెత్తనం అంటే నేను భానుప్రకాష్ రెడ్డి గారు కన్నీరించి పెట్టుకోవాల్సి వస్తుంది. 134 సీట్లు ఉన్న పార్టీ 21 సీట్లు ఉన్న పవన్ కళ్యాణ్ మాట ఎందుకు వింటారు సార్ అంటే రఘురామకృష్ణరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చింటారు కదా, రాజకీయం నుంచి నీకు సంబంధం ఏంటని. రైట్ సార్, రైట్ సార్, ధన్యవాదాలు. అతనికి ఈ పవన్ కళ్యాణ్ పెత్తనం మద్దతు ఇవ్వకపోతే మన ప్రభుత్వం పడిపోతుంది అన్నప్పుడు అతని మాట వింటారు. రైట్, అది ఇప్పుడు జరిగేది కాదనుకుంటా బహుశా, ఎందుకంటే ఆయనకున్న 21 స్పందించాలి కాదని అంటే స్పందించకపోవడం తప్పే. అయితే స్పందించడానికి ఇంకా మద్దతు లేదు, బలం లేదు అన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ బీజేపీ లాంటి పార్టీలే స్పందించలేనప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎంత 20 సీట్లు ఉన్నవాడు. రైట్ సార్, రైట్ సార్, ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. వెంకటేశ్వరరాజు గారు కంక్లూడ్ చేయండి. ఒక్క విషయం అండి, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుడి మీద భక్తి లేనిటువంటి వాళ్ళను ఈ విధంగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కబంధ హస్తాల నుంచి, ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఎప్పుడైతే ఇవి విడిపడతాయో అప్పుడే బాగుపడతాయి.
నెంబర్ 1. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీరు డిక్లరేషన్ రాసి పొమ్మనంటే రాయలేదు. ఆయన లోపలికి వెళ్ళాడు. అసలు యాక్చువల్గా డిక్లరేషన్ రాసి వెళ్ళాలి. అటువంటి వాడు అంటే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు ఇంకొక విషయం కూడా అప్పుడు అందరూ కూడా చూసిండ్రు, అప్పుడు అందరూ కూడా విన్నారు, అప్పుడు అందరి అన్ని వాటిల్లో కూడా వచ్చినాయి. ఏంటి జగన్ జిందాబాద్ అరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి జగన్ జిందాబాద్ అనుకుంటూ వెళ్ళినటువంటి వాళ్లకు భక్తి, దేవుని మీద భక్తి ఎందుకు ఉంటుంది? ఆయన దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 2, ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ధన కనక వస్తు వాహనాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రాపర్టీస్ కన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి మాత్రమే అధికారి. వీళ్ళు ఎవరో సతీష్ కుమార్ అని వాడని వీడని వీళ్ళు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో? అదే దాని మీద సమగ్రమైనటువంటి జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే రవి ఎవరైతే ఉన్నారో అతన్ని దొంగతనం చేసి నేను పైసలు కట్టేస్తాను, చాలన్ లాగా పైసలు కట్టేస్తాను, ఇక నా మీద మొత్తం అయిపోతుంది అని చెప్పేశారంటే దొంగతనాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఎందుకు పడాలి? వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకి ఇంకొక విషయం కూడా అతను చేసినటువంటి దొంగతనం ఎంత అనేటువంటిది కూడా 72,000 62,000 ఎంత సంథింగ్ చేస్తే అతను 14 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వాల్సిన అవసరం. ఇంకా మిగతా విషయం ఏంటంటే పబ్లిక్ గా ఉండేటువంటి దాని తెరవేరే ఉండేటువంటిది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నటువంటి వాళ్ళ విషయం. ఇవన్నీ కూడా ఇంకొక విషయం కూడా ఇవాళ బాలప్రసాద్ గారు దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పేసి కోర్టులో వేసినటువంటి పరిస్థితుల్లో ఆయనకు అనేకమైనటువంటి ఫోన్లు వచ్చి అతను ఏడుస్తున్నాడు, నేను రేపు ఉంటానా అనేటువంటి బాధతో అతను అందరు పిలిచి వాళ్ళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ మీటింగ్ పెట్టండి. వాళ్ళ అంటే ఎందుకు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది వాళ్లకు. ఇంకొక విషయం కూడా ఇవాళ మన యొక్క దేవాలయాలు తీసుకొని ఒక విషయం దేవాలయాలది ఏదైతే ఉందో వాటన్నిటిని డైవర్ట్ చేసి మసీదులకు తర్వాత చర్చిలకు ఇస్తూ పోతూ ఉంటే వీళ్ళు ఎవరండి? కాబట్టి ఇంకొకటి అందులో అన్యమతస్తులు ఏది జాబ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ ఆ డిపార్ట్మెంట్స్ కి పంపించండి, వాళ్ళని ఎవరిని తీసేయమని అంటలేము. కాకపోతే ఆ దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళను ఇమ్మీడియట్ గా తీసేసి వేరే డిపార్ట్మెంట్ కు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఇవన్నీ చేయాల్సిన కన్నా దేవుణ్ణి వీళ్ళ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపిస్తే భవ్యంగా జరుగుతాయి. ఇవాళ కంచిపీఠం కానీ శారదాపీఠం కానీ అనేకమైనటువంటి పీఠాధిపతులు పీఠాధీశ్వరులు వేలాది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి పీఠాలు ఉన్నాయి. అదే విధంగా మా దేవుళ్ళను మేమే కొలుచుకుంటాం, మా దేవుళ్ళను మేమే కాపాడుకుంటాం. అనేకమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి వాటిల్లో. కాబట్టి వీటన్నిటి క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఈ రోజు ఎక్కువ మాట్లాడడానికి అందించినంత వరకు పరకామణి చూపే విషయంలో అయితే మాత్రం దీని మీద ఎంటైర్ యాక్షన్ ప్లాన్ కూడా మేము చేయాలి సార్. ప్రతి విషయంలోని కూడా అంటే టిటిడి దేవస్థానం ఒక ప్రతిష్టత దాని యొక్క పవిత్రత దెబ్బతినే విధంగా ఏ నాయకులు కూడా వ్యవహరించకూడదు. అలాగే ముందు అర్థంగా కూడా చెప్పడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మాట్లాడి పదే అక్కడ కన్నీటి పర్యంతం అయిపోయి అంత విధంగా మనుషుల ఒక భక్తి భావం కావచ్చు, కొంతమంది హట్ అవడం కానీ లేకపోతే చేసేటువంటి పాపాలన్నీ చేసి దీపాలు ఆర్పిస్తాము లేకపోతే మేము పెట్రోల్ వేసేసుకుంటాము వీటిలో చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలని తెలుసు. అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసాము. తర్వాత కొన్ని జరుగుతున్నటువంటి అంటే దేవుడు అంటే అక్రమాలు కబ్జాలు చేసేవాళ్ళు. దేవుడు అంటే లేదు, భయం భక్తి ఉంటే నిజంగా దేవుడినే చోరీ చేసేంత విధంగా కానీ టిటిడి దేవస్థానానికి పేరు వచ్చే విధంగా కానీ కృష్ణవేణి గారు ఒకటి వైఎస్ఆర్సీపీ గతంలో ఏం చేసినా ఇప్పుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ఉంది, మీ జనసేన పార్టీ దానిలో ముఖ్యమైన ఒక దీనిలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా మీ పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? టీటీడీలో ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, ఎప్పుడు అడ్డుకట్టు వేస్తారు దీనికి? లక్ష్మీనాథ్ గారు ఒక విషయం చెప్తానండి. ఫస్ట్ టీటీడీ దేవస్థానంలో నట్టు కల్తీ విషయంలో ఫస్ట్
మాట్లాడేది మా అధినేత పవన్ గారు. అదే హిందూ ధర్మ పరిరక్షణ మీద ఒక డిక్లరేషన్ అక్కడ సభ పెట్టింది కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు హిందుత్వవాద అందరూ ముద్ర వేసేటువంటి పరిస్థితి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను విమర్శిస్తున్నాను, కూటమి నాయకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సపోర్ట్ రాకుండా ఆయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ రోజు పోరాటం చేసినటువంటి పరిస్థితి. హిందుత్వవాదిగా ఆయన మీద ముద్ర వేయడానికి తప్ప పూర్తిగా సపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గురించి అందరికీ తెలుసు. రైట్ కృష్ణవేణి గారు, మీ దగ్గర మీరు చెప్పింది అయితే అర్థమైంది. మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీకు ఇంకో సమయం ఇవ్వలేకపోతున్నాం. ఎస్, కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు, కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రం న్యాయం జరిగినట్టున అరెస్ట్ చేసి ఆ వ్యక్తికి శిక్ష విధించి జైల్లో పెట్టేస్తే ఎటువంటి రూపాయి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయకన్నా పెట్టేస్తే న్యాయం జరిగినట్టున? గతంలో సింహాద్రి అప్పన్న గుళ్ళో జరిగినటువంటి ఎంతో మంది దొరికారు, వాళ్ళందరికీ శిక్షలు వేస్తారు. వాళ్ళ దగ్గర ఏమైనా మనీ రికవరీ చేశారా? ఏమైనా ఆ వ్యక్తుల్ని జైల్లో పెట్టారా? అలాగే కనకదుర్గం గుడిలో చోరీ జరిగింది, ఆ వ్యక్తిని ఏమైనా జైల్లో పెట్టారా? శిక్షలు వేశారా? మనీ రికవరీ చేశారా? మొట్టమొదటిసారిగా మనీ రికవరీ చేసాము మేము, మా ప్రభుత్వంలో రికవరీ చేయించాం. ఎంత ఫూలిష్నెస్ గా మాట్లాడుతూ ఉన్నారని నాకు అర్థం కాదు. ఆ వ్యక్తికి శిక్ష జైల్లో పెడితే ఆ చేసిన తప్పు ఒప్పైపోతా కరెక్ట్గా దొంగతనాలు చేయొచ్చు. ఇంకా ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. ఎంత మేర ఆ వ్యక్తి అక్కడ అక్రమంగా దొంగతనం చేశాడు, ఆ మనంతా తీసుకుని మళ్ళీ టీటీడీకి అప్పు చెప్తే అది తప్ప? అది నేరమా? అది అన్యాయమా? ఏం మాట్లాడతారండి? బుర్రండి మాట్లాడితే బుర్రలేకుండా మాట్లాడితే నాకు అర్థం కాదు. బుర్రండి మీరు చెప్పండి, ఏం చేయాలంటారు? బుర్రంది మీ అందరికీ కూడా చెప్పండి, ఏం చేయాలి? మీరు అందుకే అదే కదా సార్ చెప్తా ఉన్నా. మీరు గతంలో టీడీపీ హయాంలో తిరిగినటువంటి దొంగల్ని ఎందుకు సెక్షన్స్ లేదు, ఎందుకు మనీ రికవర్ చేయించలేదు? సింహాద్రి అప్పన్న గుడిలో జరిగింది కానీ కనకదుర్గం గుడిలో జరిగిన దొంగతనాల విషయంలో ఆ వ్యక్తులకి ఎందుకు శిక్షణ వేయలేదు? ఆ వ్యక్తుల నుంచి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దొంగతనం చేస్తూ ఉన్నారు, ఆ తప్పులు ఎందుకు మనీ రికవర్ చేయలేరు? ఇక్కడ పార్టీలకు ఆపాదిస్తారంటే రవికుమార్ ఏమైనా మా పార్టీ వాడా? మా పార్టీ కార్యకర్త, మా పార్టీ కొండ వేసుకుని అక్కడ డబ్బులు లెక్కెడుతూ ఉన్నాడా? పార్టీలకు ఆపాదిస్తారంటండి. పరకామణి చోరీ విషయానికి సంబంధించి కలియుగదేవి వెంకటేశ్వర స్వామి పరకామణి సేవలో వ్యవహారాలపై భక్తులు బగ్గుమంటున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? సార్ మీకు ఖచ్చితంగా చెప్తాను సార్. కట్టుదిట్టమైనటువంటి భద్రతలో జరగాలి. 360 degrees లో సీసీ కెమెరాలు పెట్టినా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది, ఎవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఒక రవికుమార్ లాంటి వ్యక్తులు ఉన్నారు, ఒక రవికుమార్ దొరికాడు దొంగ. లేకపోతే అందుకని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఇటువంటి దొంగతనం జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీవారి డబ్బులు కానీ అక్కడ బంగారం కానీ దొంగతనానికి దొంగలకి అన్యాక్రాంతమైనటువంటి అవినీతికి పాల్పడేటట్టు చేయకుండా చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ గవర్నమెంట్ మీద ఉంటాయి. రైట్ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి, వెంకటేశ్వరరాజు గారు ధన్యవాదాలండి, శంకర కృష్ణవేణి గారు ధన్యవాదాలండి, అక్షర్ సచిన్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్నారనే ఆరోపణలు అయితే చాలా గట్టిగా వినబడుతున్నాయి. ఇక టీటీడీకి కొన్ని ఆస్తులు రాయించి రవికుమార్ ఆస్తుల్ని భారీ మొత్తంలో మిగిలిన ఆస్తులను నాటి టీటీడీ పాలక మండలి ముఖ్యులు, వైసీపీ నాయకులు, పోలీస్ అధికారులు హస్తగతం చేసుకున్నారంటూ విపరీతమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఏం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా టీటీడీలో ఎటువంటి జరగకుండా ఉండి, ఎటువంటి బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండి, ఇలాంటి మరి ఒకసారి పునరావృతం కాకుండా ఉండేట్టు చూసుకుని టీటీడీ యొక్క ప్రతిష్టని దిగజార్చకుండా ఉండేదాన్ని చూడడానికి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మరి వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఏనన్. నమస్తే.